అదేంటి తాతగారు ఇంత డల్ గా ఉన్నారు ఇన్ని పర్ఫార్మెన్సెస్ జరిగేటప్పుడు? తాత వై డల్? పెద్దోడికి పెళ్లి చేశా, కూతురుకు పెళ్లి చేశా, రెండోడికి చేశా, నాలుగోడికి చేశా, మూడోడు జెస్సీ గాడికి పెళ్లి చేయలేదమ్మా. ఏంటి మధ్యలో ఉన్న వాడికి పెళ్లి కాలేదా? నా పేరు జెస్సీ, నాకు ఇంకా పెళ్లి కాలేదు. సరే ఇంతకి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఈయన చేసుకోవడానికి రెడీ, ఆయన ఎవరు చేసుకోలేదు. మ్యామ్ అంటే మా నాన్న నాకు చాలా బాధ్యతలు చెప్పారు. ఏ బాధ్యతలు? అది బిజినెస్. రే 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 కాస్త నమ్మేటట్టు చెప్పరా. నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే ఇంటర్నల్ గా అసలు మీరు ఏం చెయ్యట్లేదు, అసలు ఖాళీగా బేవర్స్ గా ఉంటారు అని, అందుకే వచ్చిన సంబంధాలు కూడా పోతే అని. జాబ్ చేయట్లేదు అంటున్నాడా? కొంచెం గ్యాప్ వచ్చేసరికి సేమ్ నీ ప్రాబ్లమే. జెస్సీ మరి ఏం చేస్తావు? తాతగారు ఇంత డల్ గా ఉన్నారు, ఇన్ని పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటే కూడా ఆయన ఎంటర్టైన్ అవ్వట్లేదు, అంతా నీ వల్లే. నాన్న మీకు ఎప్పుడు చెప్పలేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సీరియస్ గా. ఆ అమ్మాయిని నిజంగా తీసుకొస్తాను మీ ముందుకి, మీకు చూపిస్తాను, మీకు నచ్చితే మీ ముందే పెళ్లి చేసుకుంటాం ఇప్పుడు. సరే అయితే పిలువు. మీ పేరు? జ్యోతి. ఎప్పటి నుంచి నడుస్తుంది? అవన్నీ కాదు, ముందు మాట్లాడుకోవాలంటే నిజంగా ఆడి మీద ప్రేమ ఉందా? ఒకవేళ లేకపోతే ఇక్కడ ఎందుకు వస్తాము? మావాడు ముద్దు పెట్టి బొగ్గు మీద చూద్దాం. అసలు ఎప్పటి నుంచి మీ మధ్య నడుస్తుంది? ఈ 6 months నుంచి. ఒక 6 months నుంచా? ప్రేమ నుంచి పెళ్లికి షిఫ్ట్ అవబోతున్నారు కాబట్టి తాతగారు మీ బ్లెస్సింగ్స్ తీసుకునే ముందు నా కోసం ఇద్దరు వచ్చారు కదా, నిజంగా ఇద్దరిట్లో నాకు ఎవరి మీద ప్రేమ ఉంటే నాకు నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. అసలు ఏం చేసి నిన్ను పోషిస్తాడని కనుక్కుంటున్నాము. హలో, బేసికల్ గా నేను మోడల్ని, ప్రొఫెషనల్ మోడల్ని, చాలా మంది మోడలింగ్ ట్రైనింగ్ ఇస్తుంటాను. ఇలాంటి అమ్మాయిని చాలా మందిని గ్రూమ్ చేసి వాళ్ళని టాప్ మోడల్స్ చేశాను కూడా. అయితే అసలు మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది మాకు ఒకసారి చూపించండి. ఇవాళ ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి అందరు ఉమెన్స్ తో ర్యాంప్ వాక్ చేయిస్తాను. ఓకే, అది మీకు చూపిస్తాను, చూసి మిమ్మల్ని ఇంప్రెస్ చేసి అప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్తాను. ఓకే, నేను బేసిక్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ వాకింగ్ లైక్ ఎ ఫీమేల్. ఓకే ఓకే. నాకు వచ్చేసింది. సో యాక్చువల్గా నేను జెస్సీని అబ్జర్వ్ చేశాను మేడం. ఆయన ఇలా నించున్నాడు కదా, వెనక్కి వచ్చేటప్పుడు ఇట్లా తన్నాడు. మేడం దానికి రూల్ ఏమి ఉండదు, ఎందుకు వెళ్తానంటారు దాన్ని అలాగా? ప్రతి మగవాడి విజయం వెనక ఆడది ఉన్నట్టు, ఆడది వెనక మగవాడు ఉంటాడు కదా, ఒకసారి తంతే బయట. ఇది ఆన్సర్ నాకు కావాల్సింది. నేను అచ్చం స్వర్గంలో రంబలాగా నడిచానా? లేదు, జంబలగడ బొమ్మలా నడిచావు.
మీ అందరికి ఇంతమంది నేర్పించాడంటే నన్ను ఎలా చూసుకుంటాడు మీకు అర్థమైపోయింది కదా. ఇవన్నీ నేర్పించడాలు నేర్పడాలు పక్కన పెడితే మరి ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా ఏమైనా గిఫ్ట్ ఇచ్చాడా? ఎస్, తెచ్చాను కూడా. ఎక్కడ చూపించు. పువ్వేంటి వాడిపోయింది? మార్నింగ్ తెచ్చాను, ఈవినింగ్ కల్లా అయిపోయింది. ఉమెన్స్ డే కదా, ఏదో మంచి ప్రోత్సహించే మాటలు చెప్పి గిఫ్ట్ ఇవ్వు. ఉమెన్స్ అంత పవర్ఫుల్ నువ్వు అంత పవర్ఫుల్ అని నమ్ముతున్నా, నన్ను అలాగే పవర్ఫుల్ గా చూసుకుంటావు అని చెప్పి కోరుకుంటున్నా. అందులో ఫ్లవరు పవరు తప్పేవి అర్థం కాదు. డెఫినెట్ గా నేను బాగా చూసుకుంటాను, అది మటుకు నేను చెప్పగలను కన్ఫర్మ్ గా. ఏమి ఇచ్చి పోషిస్తా ఉన్నావు కదా, దాంట్లో ఏం భయపడకు. నా టాలెంట్ మొత్తం దారాల పోసి నేను బాగా చూసుకుంటాను. అలాగే మనం బయలుదేరొచ్చాక టాలెంట్ అన్నాడు కదా ఇంకా బయలుదేరొచ్చు మనం. నీవే నా మనసే నీ వశమే ఊర్వశివే ఊర్వశివే నీవే ఆరాధనమైనా. ఏ ఆమె ఇప్పుడు పోవాలా ఏంటి? అయ్యో అలా కదండి, ఆ ముంతాజ్ చచ్చిపోయి కట్టించాడు, ఈ షాజహాన్ బతుకున్నప్పుడే కట్టిస్తాడు. తను నాకేమిచ్చినా చాలా హ్యాపీనే. ఇది వీధి వీధికి దొరుకుతుంది, మా ఇంట్లో 3 ఉన్నాయి అవి. ఇంద్రజ గారు ఏమంటారు ఈ ప్రేమ గురించి? జెస్సీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోడల్కి గ్రూమ్ చేసే పర్సన్ అనేది నాకు తెలీదు, ఇప్పుడే తెలిసింది. అండ్ మీరు ఒక్కొక్క విషయం నేర్పిస్తుంటే ఎంతగా ఆ విషయం గురించి మీకు అవగాహన ఉందన్నది నాకు అర్థమైంది. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే జనరల్గా ఒక గర్ల్ని గ్రూమ్ చేసినప్పుడు, అంటే గర్ల్ మోడల్ని గ్రూమ్ చేసినప్పుడు వాళ్ళు కూడా అలాగే నడిచి చూపిస్తారు, వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేసి చూపిస్తారు. అది చాలా మంది కించపరుస్తారు, గేలి చేస్తారు. కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా మీరు ఎటువంటి హెసిటెంట్ కానీ హిపోక్రసీ కానీ లేకుండా చేయడం నాకు చాలా నచ్చింది. వెరీ నైస్ జెస్సీ. Jyoti, nice to see you here. Nice to see both of you as a pair. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Very nice and a very good attempt by all of you. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి తాతగారు మీ కోడలు వచ్చేసింది, 3వ కోడలు. ఓ ఆస్తితో పాటు చైన్. థ్యాంక్ యూ తాత. నాన్న నాన్న నీ బిల్లు ఆయనకిచ్చేంటి నాన్న? అది నాకు రావాలి, నేను ఆడపడుచు. నన్ను ఎంటర్టైన్మెంట్ చేశాడు, అందుకు ఇచ్చా. ఎలా ఇచ్చావు నాన్న అసలు అది? ఆస్తులు పంచడం గానీ జ్యువెలరీ పంచడం గానీ సెగ్మెంట్స్ అన్ని అయిన తర్వాత డిసైడ్ అవుతాయి. తాతగారు మీరు ఆవేశపడి ఏదేదో తీసి ఇచ్చేయకండి. కూర్చోండి అందరూ వెళ్ళండి. ఈ టీవీ ప్రేక్షకులు అందరికీ హ్యాపీ టీచర్స్ డే. బావా ఈ టీ పట్టుకో, ఈ చారు పట్టుకో, శుభాకాంక్షలు. చారేంటి టీ ఏంట్రా? టీ చార్స్ శుభాకాంక్షలు. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? 40 years దాటిన తర్వాత తను పవర్ లిఫ్టర్ గా మన ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టారు. మై నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్లో టర్కీలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ లో ఐ విల్ బి కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. మేడం ఒకసారి మళ్ళీ మా ఎదురుగా ఒకసారి లిఫ్ట్ చేస్తే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా. పిల్లో పిల్లో అనూష నాకెందుకింత గోస, పిల్లో అనూష మనవాడు దామనాశ. కంప్లీట్లీ డిలైట్ టు వాచ్ అండ్ హియర్ యు అండి. తగారింటికి కొత్తగా పోతున్న ఉయ్యాలో టుంగుటుయ్యాలో, గుత్తంగా నారైక గుట్టాలే టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో. చల పేరు గల్లవాణి ఫేమస్ టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో, పదునైన సూదితో కుట్టేస్తానే పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో. Yeah!
యువర్ కొరియోగ్రాఫర్స్ డిలైట్. నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం మా అమ్మ నాన్న తర్వాత మా భాస్కర్ అన్న. నా ఫ్యామిలీ మొత్తం ఇలా తింటుందంటే దానికి ఫస్ట్ కారణం భాస్కర్ అన్న. నాకు డబ్బులు పెట్టి ఫిలిం ఇన్స్టిట్యూట్ చేపించి ఇప్పటికీ నా వెనుకున్న ఒకే ఒక్క బలం మా గురు అన్న. మా తమ్ముళ్ళలాగా డ్రింకింగ్ క్యారెక్టర్ చేస్తే మేడం నేను ఇప్పటికీ టీచర్ జాబ్ నన్ను వదిలేస్తా. ఎంతో మంది స్టూడెంట్స్ కి గురువుగా, గోపాల్పట్నంలో మ్యాథ్స్ అసిస్టెంట్ గా మన రియల్ గురువు గారు మన సత్తుపండు గారు. ఇండస్ట్రీకి రావాలని చాలా కోరుకుండేది మొదట్లో. కొంతమంది ఉపాధ్యాయులు ముందు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, తర్వాత ఇండస్ట్రీ గురించి ట్రై చేయంటే ఫస్ట్ ఇమీడియట్ గా టీచర్ పోస్ట్ సంపాదించిన తర్వాత నేను 2000 నుంచి కూడా ప్రయత్నం చేస్తే 2012లో ఈ ప్లాట్ఫామ్ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా